ఇప్పుడు మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పథకాల విషయం చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం పథకం విషయంలో లోకేష్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, ప్రతి పిల్లవాడికి ఇస్తాం, కానీ టైం పడుతుంది కండిషన్స్ అప్లై. దీనికి ఏం చెప్తారు? అదే కండిషన్స్ అప్లై అన్నది ఎప్పుడైతే మన దగ్గర వెసులుబాటు తీసుకోవడానికి ఉంటుందో, ఇప్పుడు అమ్మకు వందనం అన్నది లేకపోతే తల్లికి అమ్మ ఒడి నాన్నబుడ్డి అని అవహేళన చేసిన ఈ ప్రభుత్వ స్థాపనకి ఒక ప్రథమ కారణం అయినప్పుడు, ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15 నీకు 15 అని సీట్ల పాట పాడినట్టు చేసినప్పుడు శంఖంలో పోసి తీర్థం ఇచ్చే టైంకి శంఖమే లేదు, లేకపోతే తీర్థం ఇవ్వడానికి కర్పూరం కలపలేదని చెప్తే ఏం చెప్పాలి దానికి? అమ్మకు వందనం, అమ్మ ఒడి నాన్నబుడ్డి అన్నట్టు అమ్మకు వందనం పిల్లలకి పంగనామాలు అన్నట్టు ఉంది. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి చెప్పమానండి. పోనీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జిక్యూట్ చేస్తారు, మంచిగా పిల్లలు ఎవరెవరు ఉన్నారు సంఘాలతో చర్చిస్తారట. వీళ్ళని కాదమ్మా, ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అడగండి. తమాషాలు చేస్తారు ప్రతిసారి, ఎవరి మాటకాడ ప్రామిసులు చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తుంటే తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెసులుబాట్లు తీసుకుంటుంటే ప్రజల్ని పక్కదారి పట్టేసి, ఇప్పుడు చూడు ఆన్లైన్లో ప్యాకెట్ ఆడొద్దు, దీనికి చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఇలాంటివన్నీ మనకి బెదరగొడుతుంటారు కదా. మరి ఇవి కూడా ఆన్లైన్లో పెట్టి మనకి మభ్య పెట్టినట్టే కదా. 5 సంవత్సరాలు ఇవన్నీ చేసేస్తామని మన ప్రజలకు అపోహ క్రియేట్ చేసి వస్తున్న ప్రభుత్వాలు ఇవి. టేకింగ్ దర్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. కండిషన్స్ అప్లై అని ఒక క్లాసు. రేవంత్ రెడ్డి గారు అంతే కదా, 10 లక్షలు మందికి ఎంతమంది ఉండేవారు గతంలో రైతు బంధు అందుకున్న వాళ్ళు, ఇవాళ ఎంతమంది అందుకుంటారు ప్రజలకు లెక్కలు చెప్పాలి కదా. దాదాపు 30 లక్షల మంది గతంలో అందుకున్న వాళ్ళకి 10 లక్షలు ఎక్కువ దించి పండగలు సంబరాలు రాహుల్ గాంధీ గారు వస్తారంటే ఎలా ఉంటుందో అక్కడ కూడా సేమ్ అంతే. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ యమునా నది నుంచి మన్ను మట్టు తీసుకొచ్చి అమ్మలకి ఆశీర్వదించి ఇస్తారని చెప్పి ప్రజలకు చెప్పాలి. అందుకని ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ చేయాలి అంతేనమ్మా. ఇప్పుడు నేను అదే చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ఖజానాను చూసుకున్న తర్వాత మాట్లాడవలసిన మాటలు మూత ఎలారకమనిపై ఎలక్షన్ ఆయుధాల కింద వాడితే కర్ణుడికి యుద్ధంలో చూడు సరైన టైంలో యుద్ధంలో పాశుపశాస్త్రం పని చేయకుండా పోయింది, అట్లాగే అవుతుంది వీటికి కూడా. ఈ కర్ణుడి యుద్ధానికి సిద్ధం పడి వచ్చిన దానికి పడి యుద్ధం విజయమా కాదా అన్నది ప్రజలకు అర్థం తెలుసు, అర్జునుడిని కర్ణుడిని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ మీకు ఈ ఎలక్షన్స్ ముందు వీటి మీద మీకు అవగాహన లేకుండా ఏ ప్రాతిపదిక మీద అన్నది ప్రశ్నించగలగాలి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అది పాసిబుల్ కాదు అన్న విషయాన్ని. అది పాసిబుల్ కాదంటే ప్రజలకు చెప్పడం అది పక్క తీయండమ్మా. ఇవాళ మీకు గుడ్డెత్తి చేయలు పడినట్టు ఈ బీజేపీతో పోయినప్పుడు ఈ బీజేపీ కూడా మీకు ఏం చేయాలనే విషయం 10 ఏళ్ల క్రితం నుంచే తెలుసు కదా రాష్ట్రానికి. ఇవాళ మళ్ళీ అదే కొంప ముంచారు కదా. మనకి ఒక కార్పస్ ఫండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదో వస్తున్నప్పుడు మనం విజృంభించడానికి వెసులుబాటు ఉంటుంది. మా నాన్న జమీందారు అనుకోండి, మా నాన్న జమీందారు అయితే నా జమీందారి నడుస్తుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. నేను ఉద్యోగం చేసినా చేయకపోయినా చదువుకోపోయినా ఏం చేసినా జమీందారి నడుస్తుంది. నాన్నకు జమీందారి కానప్పుడు నా పొట్టతిప్పలు నేను పడాలన్న ప్రాథమిక అవగాహన లేకుండా జమీందారి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇలాగ ఉంటుంది. అలాగే కేంద్ర బడ్జెట్ చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలు అమరావతి. దీనికన్నా ముందు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అని చెప్పిన తర్వాత ఈ మేనిఫెస్టోకి బీజేపీ కూడా చేయి పెట్టినప్పుడే అర్థమైంది. అవును, బీజేపీకి సంబంధించి చిన్న ఇది కూడా వేయలేదు. నేను ముట్టుకున్న మేనిఫెస్టో అని చెప్పింది వాళ్ళు జస్టిఫై అయింది. ఎందుకు ముట్టుకోలేదంటే ఇవేవి జరగవు కాబట్టి. ఇండైరెక్ట్ గా ఇండికేషన్ నాదెండ్ల మనోహర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో సిలిండర్లది వాయిదా కథకంగా మాట్లాడారు. లోకేష్ గారు యాజ్ ఎ మండలి సెక్షన్ లో ఎవరు లేకపోయినా సరే రహస్యాన్ని చెప్పగానే అశ్వత్థామ అతక్కుంజరాని అడ్రస్ చేస్తూ అశ్వత్థామని చంపేశారు. కీలకమైన పథకాలు అంటే ఏవైతే జనం అట్రాక్ట్ అయ్యి ఓటేశారో ఆ కీలకమైన పథకాల గురించి ఇప్పుడు కూడా ఉచిత బస్సు ఆడపిల్లలు ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు స్టెప్ ఇంటూ ద పవర్ పట్ ఆరోగ్యశ్రీ పెంచాడు, ఉచిత బస్సు ఇచ్చాడు. 2 పథకాలు అయితే ఇమీడియట్ ఇచ్చారు కదా. ఇక్కడికి వచ్చాక ఏం కష్టం అంటే ప్రతిదానికి పాజ్. ఆ టీవీ నెల చూడు కూ అంటే ప్రతిదానికి టూ అని తీసుకుని వెళ్తుంటే పర్లేదు. 6 నెలల తర్వాత మాడతామని చెప్పనండి. ఎప్పటికైనా కన్సల్టేటివ్ స్టేట్మెంట్ ఇవ్వనండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైనాన్షియల్స్ అన్ని ఇచ్చేస్తున్నాం, 6 నెలల తర్వాత నుంచి పథకాలు వస్తాయి. అలాగే అమ్మఒడి 15,000కి సంబంధించింది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నేను లోకేష్ మండలిలో చెప్పారు కాబట్టి మేము ఈ విధంగా 6 నెలల తర్వాత దీన్ని ప్లాన్ చెప్తామని చెప్పమనండి. ఎవరు బాధపడరు. ఏం లేకపోండి ఈ కాలక్షేపం కార్యక్రమాలు ఎందుకు మాకు తెలియదు. ఈ కమిటీలు ఇప్పుడు రాష్ట్ర ఫైనాన్సెస్ మీద ఇప్పుడు ఉదాహరణకి ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక ఇచ్చారు అనుకుంటే ఎస్ మాట్లాడచ్చు. అరే ఆయన ఫస్ట్ టైం ఈజ్ కమింగ్ ఇన్ టు ద పవర్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూషన్స్ కష్టం, ఆయనకి నీడ్స్ సమ్ టైమ్ అని అర్థం చేసుకుంటాం. 14 సంవత్సరాల అనుభవం ఉండి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇవాళ ఇట్లన్నిటికీ రేపు ఓ స్త్రీ రేపు అని కథ చెప్తుంటే ఏమవుతుంది? సేమ్ 2014లో ఏం జరిగిందో అదే జరగబోతుంది. అప్పుడేమో రైతులు రుణమాఫీ మీద జరుగుతుంది, ఇప్పుడేమో చెప్పిన ఆడిట్ మీద జరగబోతోందా అన్నది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ప్రజలకు.